అలాగే ఈరోజు వచ్చిన ఫెసిలిటేటర్స్, పార్టిసిపెంట్స్ కి అందరికీ థ్యాంక్ యూ చెప్తూ మన కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మనందరం పబ్లిక్ స్పీకింగ్ గురించి నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మొదటి రోజు ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ తెలుసుకున్నాము, నిన్న బాడీ లాంగ్వేజ్ తెలుసుకున్నాము. అసలు స్పీచ్ బాగుండాలంటే, మనం పబ్లిక్ స్పీకింగ్ బాగా ఇవ్వాలంటే దాంట్లో కంటెంట్ బాగుండాలని, పబ్లిక్ స్పీకింగ్ కంటెంటే మెయిన్ అని, పబ్లిక్ స్పీకింగ్ సంబంధించినంత వరకు కంటెంట్ ఈజ్ కింగ్ అని, కంటెంట్ ఉన్నవాడు కట్అవుట్ అయిన చాలు అనేది డైలాగు పబ్లిక్ స్పీకింగ్ బాగా సూట్ అవుతుందని, పబ్లిక్ స్పీకింగ్ లో కంటెంట్ బాగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా బాగా రాణిస్తారని, వాళ్ళు కొద్దిగా చెప్పే విధానం కొద్దిగా తేడా ఉన్నా కంటెంట్ బాగుంటే దాన్ని కంటెంటే డామినేట్ చేస్తుందని ఎంతమంది అనుకుంటున్నారు? దీనికి ఎస్ అనుకున్న వాళ్ళు ఎస్ టైప్ చేయండి. పబ్లిక్ స్పీకింగ్ లో కంటెంట్ ఇస్ కింగ్ అనుకున్న వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. ఎస్ ఎస్ మీరందరూ ఎస్ అంటున్నారు కాబట్టి నేను కూడా ఎస్ అంటాను. దేనికైనా ఉపన్యాస కళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఉపన్యాస కళలో కంటెంట్ అంటే మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్పబోతున్నామో దాన్ని మనం రాసుకునే విధానం. మనం ఎలా అయితే ఈ ఉపన్యాసంలో మనం చెప్పబోయే భాగాన్ని రాసుకుంటామో దాన్ని కంటెంట్ అంటాము. ఇప్పుడు కంటెంట్ ప్రిపరేషన్ గురించి మనం వివరంగా కంటెంట్ ప్రిపరేషన్ సంబంధించిన పూర్తి అంశాలు తెలుసుకుందాము. కంటెంట్ ప్రిపరేషన్ సంబంధించిన మన అంశాలు తెలుసుకునే ముందర అసలు స్పీచ్ ఎలా ఉండాలి, మన స్పీచ్ ఎలా ఉండాలి, స్పీచ్ స్ట్రక్చర్ ఏంటి, స్పీచ్ ప్రిపరేషన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ తీసుకుంటే మనకు ఆటోమేటిక్ గా కంటెంట్ ప్రిపరేషన్ వస్తుంది. ముందుగా మనం స్పీచ్ ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఎవరైనా స్పీచ్ ఏమైనా స్పెల్లింగ్ చెప్పండి. మన స్పీచ్ ఎలా ఉండాలో స్పీచ్ ద్వారా తెలుసుకుందాము. టైప్ చేయాలి. వెరీ గుడ్ అమ్మా. మీరెవరు కూడా అడ్మిట్ చేసుకోవద్దు, జస్ట్ టైప్ చేయండి చాలు. నాకు తప్ప మీకు అందరికీ చాట్తోనే పని, నాకు ఒక్కడికే మైక్ తో పని, మీకు అందరికీ చాట్తో పని. ఎస్, చాలా మంది టైప్ చేశారు. మన ప్రేమ్ అయితే డైరెక్ట్ గా చెప్పేశాడు కూడా. స్పీచ్ SPEECH, ఈ స్పీచ్ ద్వారానే స్పీచ్ ఎలా ఉండాలో నేను చెప్తాను. ఆదివారిగా స్టార్ట్ చేయండి. ఆదివారి గారు షేర్ అవుతుందండి. ఎస్, చక్కగా టైప్ చేస్తున్నారు. స్పీచ్ SPEECH, ఈ స్పీచ్ ద్వారానే స్పీచ్ ఎలా ఉండాలో తెలుస్తుందా? ఫ్రెండ్స్, మీరందరూ కొద్దిగా అడ్మిట్ చేసుకోవాలి. మీరందరూ కూడా, మీరెవరు అడ్మిట్ చేసుకోవద్దు, అందరూ కూడా ఆడియోని మ్యూట్ చేసుకోండి. సార్ అది ఏళ్ళలో వచ్చి పడ్డా సార్. అది స్పీడ్ అవుతుంది, షేర్ అవుతుందండి. హరివారి గారు ఒకసారి చెక్ చేయండి. ఎస్ సార్.
చక్కగా మన ఆదివేర్ గారు ఈరోజు స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నారు. అది చూసుకుంటూ మనం నేర్చుకుందాం. నా వాయిస్ వింటూ ఉండండి, స్క్రీన్ మీద వచ్చేసి చూస్తూ ఉండండి. ముందుగా స్పీచ్ ఎలా ఉండాలో స్పీచ్ అనే పదం ద్వారా తెలుసుకుందాం. SPEECH స్పీచ్, S ఫర్ స్టోరీస్, P ఫర్ పర్పస్, E ఫర్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, E ఫర్ ఎగ్జాంపుల్స్, C ఫర్ కంటెంట్ డెలివరీ విత్ కాన్ఫిడెన్స్, లాస్ట్ H ఫర్ హ్యూమర్. వీటన్నిటి గురించి ఒక్కో దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఎస్, స్టోరీస్. మొదట మనం ఉపన్యాసం ప్రారంభించినప్పుడు డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోకుండా సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా ఒక చిన్న కథతో స్టార్ట్ చేయాలి. మా కథలు చెప్పడం రాదండి అంటే మనం ఒక కొటేషన్ తో స్టార్ట్ చేయొచ్చు, ఒక శ్లోకంతో స్టార్ట్ చేయొచ్చు, ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేయొచ్చు, ఒక పద్యం చెప్పచ్చు, ఒక పాట పాడచ్చు, ఒక క్వశ్చన్ వేయచ్చు, వాళ్ళకు ఒక క్విజ్ పెట్టి దానికి సమాధానం చెప్పమనొచ్చు, ఒక పొడుపు కథ వేసి పొడుపు కథ విప్పమనొచ్చు, లేదా ఒక వస్తువును చూపించి ఈ వస్తువు ఏంటి, దీన్ని మీరు ఏమనుకుంటున్నారు, ఆ విధంగా ప్రారంభించవచ్చు. డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోకుండా టాపిక్ రిలేటెడ్ గా ఏదో ఒక అంశంతో మనం స్టార్ట్ చేయాలి. అంశానికి రిలేటెడ్ గా మనం ఒక చిన్న కథ చెప్పాము, కథలో వాళ్ళు చక్కగా కనెక్ట్ అవుతారు. లేదా భగవద్గీతలోని శ్లోకం కానీ వేరే సంస్కృత శ్లోకం చెప్పారు, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. వివేకానంద స్వామి, APJ అబ్దుల్ కలాం గారి కొటేషన్ చెప్పాము, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఎస్, మనకి చెప్పబోతుంది ఈ సబ్జెక్టు, చక్కగా కొటేషన్ తో ప్రారంభించారు. లేదా మనం వాళ్ళని డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ ఇచ్చి సబ్జెక్ట్ సంబంధించి, నేను ఇప్పుడు మిమ్మల్ని రాగానే అడిగాను ఎంతమంది మీరు ఎస్ అనుకుంటున్నారని, అంటే మిమ్మల్ని అందరూ నేను నా స్పీచ్ లో కలెక్ట్ చేశాను. అలాగా మనల్ని మొదటి రోజు మనం చెప్పుకున్నాం ఆడియన్స్ కి ఒక క్యూరియాసిటీ కలిగించాలని. ఆ క్యూరియాసిటీ కలిగించాలంటే వీడి ద్వారానే స్టార్ట్ అవుతుంది. ఈ స్టోరీస్, ఎగ్జాంపుల్ ఇవన్నీ మనకి తర్వాత క్లాస్ లో వస్తాయి. నెక్స్ట్ పర్పస్. అసలు పర్పస్ అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మనల్ని ఫ్రెండ్స్ మీరందరూ కొద్దిగా ఆబ్జెక్టివ్ ఏంటి, మనల్ని వాళ్ళు దేని కోసం పిలిచారు, ఆడియన్స్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ కి మనం ఏం చెప్పాలి, ఆ కంటెంట్ యొక్క పర్పస్ ఏంటి, ఆడియన్స్ యొక్క ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ ఆడియన్స్ ఆడవాళ్ళు ఎంతమంది వస్తున్నారు, మగవాళ్ళు ఎంత వస్తున్నారు, మీరందరూ అడ్మిట్ చేస్తున్నారు కానీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. మ్యూటాల్ చేయండి సార్ అందరినీ. మీరందరూ వచ్చినాక అక్కడంతా నేను ఏమనుకున్నా అంటే నా చిన్న బిడ్డలు కదా, ఇది చెప్పకముందు దాన్ని మూతి చూడదు, ఇది ఎప్పుడూ లేదు అసలు. అది పర్లేదు, ఇప్పుడు చెప్పచ్చు. అది ఏమేమంటారు అక్కడికి ఏనాకనే అనుకున్నా, కనీసం 10-10:30 దాకా ఉండి మళ్ళీ అనుకున్నా. కానీ అక్కడికి మీరు అందరూ వెళ్ళి వచ్చినాక అసలు లైవ్ లేదు, లైవ్ లేదు అసలు. ఫ్రెండ్స్ మీరందరూ దయచేసి కొద్దిగా మీట్లోనే ఉండండి, అన్మ్యూట్ చేసుకోకండి. మనకి చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అసలు ఆ రోజు ఆ మీటింగ్ యొక్క
పర్పస్ ఏంది, అకేషన్ ఏంది, అది బర్త్డే పార్టీనా, రిటైర్మెంట్ ఫంక్షనా, లేకపోతే సంతాప సభ, సన్మాన సభ, దేని గురించి మనల్ని పిలిచారు, ఆడియన్స్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ విషయం మనకు తెలిస్తేనే, ఆ పర్పస్ ఏంటో మనకు తెలిస్తేనే దాని ప్రకారం మన కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటాం. మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడే మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. వాళ్ళు ఏదో మనల్ని రమ్మన్నారు కదా అని టకటక మనం సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకోకూడదు. ఈ విషయాలు మొత్తం అక్కడికి ఎంతమంది వస్తారు, వాళ్ళల్లో ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నార్మల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, అదే ఒక కాలేజీ స్టూడెంట్స్ అయితే వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటే మాత్రమే ఆ కంటెంట్ మనం చక్కగా ప్రిపేర్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. గణాంకాలు అంటారు తెలుగులో, అంకెలు, సంఖ్యలు, సంవత్సరాలు, ఫ్యాక్ట్స్, ఫిగర్స్, రియల్ ఇన్ఫర్మేషన్. ఈ మొత్తం మనం అందులో చెప్పగలిగే ప్రయత్నం చేయాలి. సంవత్సరాలు చెప్పాలి, ఎప్పుడు ప్రారంభమైందో చెప్పాలి, ఎప్పుడు ముగిసిందో చెప్పాలి. ఈ గణాంకాలతో మనం చెప్పగలిగితేనే ఆడియన్స్ ని మనం ఆకట్టుకోగలుగుతాం. బహుశా ఇంత ఉండవచ్చు, అంత ఉండవచ్చు, పలానా సంవత్సరంలో ప్రారంభం అయింది అనుకుంటున్నాను, అలాగుంటే మన ఆడియన్స్ ఆకట్టుకోలేము. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెక్స్ట్, ఎగ్జాంపుల్స్. మనం తీసుకున్న కంటెంట్ ని ఆ కంటెంట్ రిలేటెడ్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటే ఆడియన్స్ త్వరగా కనెక్ట్ అవుతారు. మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ గురించి చెప్పాలి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పచ్చు. బిజినెస్ బాగా ఎలా చేయాలంటే ధీరుభాయ్ అంబానీ గారి గురించి చెప్పచ్చు, ముఖేష్ అంబానీ గురించి చెప్పచ్చు. వ్యాపారం ఎలా చేయకూడదంటే అనిల్ అంబానీ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఒకసారి వాయిస్ చెక్ చేయండి, కొద్ది వాయిస్ కొద్ది మెసేజ్ పెడుతున్నారు. శిరీష గారి వాయిస్ ఎలా ఉందండి? మీ వాయిస్ బాగుందండి, మ్యూట్ అయినట్టున్నారు ఇందాక. మీ వాయిస్ చాలా బాగుందండి సార్. వాయిస్ లో అవుతుంది సార్, అప్పుడప్పుడు కొంచెం. సిగ్నల్ చెక్ చేసుకోండి అందరికి. నాకు బాగా వస్తుందండి ఆయన వాయిస్ నాకు బాగా వస్తుంది. స్టార్టింగ్ లో కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా వస్తుంది. కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు ఒకసారి వాయిస్ చెక్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్ తో మనం చెప్పినప్పుడు మాత్రమే ఆడియన్స్ ని త్వరగా సార్ బ్రేక్ అయ్యి వస్తుంది సార్. ఓకే ఓకే మ్యామ్, మీరు మ్యూట్ చేసుకున్నానా? వస్తుంది, క్లియర్ గా వస్తుంది. కొంచెం మ్యూట్ చేసుకోండి, మాకు క్లియర్ గా వస్తుంది. మ్యూట్ చేసుకుంటే మీరు కూడా మ్యూట్ చేసుకోండి, మీకు క్లియర్ గా వస్తుంది. వాయిస్ ఇస్ బ్రేకింగ్ సార్. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ సిగ్నల్ కూడా చెక్ చేసుకోండి. ఓకే సార్. నెక్స్ట్, కంటెంట్ డెలివరీ విత్ కాన్ఫిడెన్స్. మన కంటెంట్ బాగా ప్రిపేర్ అయితే కాన్ఫిడెన్స్ గా చెప్తాము. మన కాన్ఫిడెన్స్ బాగుంటే స్పీచ్ బాగా ఇస్తాము. స్పీచ్ కి, కంటెంట్ ప్రిపరేషన్ కి, కాన్ఫిడెన్స్ కి అన్నిటికీ దగ్గర సందర్భం ఉంది, దగ్గర సంబంధం ఉంది. మనం స్పీచ్ కాన్ఫిడెన్స్ గా ఇవ్వాలి. మనం నించునే విధానం, మనం చెప్పే విధానం, మనలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపించాలి. కొట్టొచ్చినట్టు కనిపించాలంటే, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలంటే మన కంటెంట్ బాగా ప్రిపేర్ అవ్వాలి. కంటెంట్ బాగా ప్రిపేర్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. కాన్ఫిడెన్స్ కోసం మన కంటెంట్ బాగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్, హ్యూమర్. మన విషయాన్ని సీరియస్ గా చెప్తూ ఉంటే, సీరియస్ గా ఫేస్ పెట్టి సీరియస్ గా చెప్తుంటే ఆడియన్స్ ఎక్కువసేపు వినలేరు. ఎంత సీరియస్ విషయానైనా
కొద్దిగా హాస్యం జోడిస్తూ చెప్పాలి. సున్నితమైన హాస్యం. మనం ఒక అరగంట కంటెంట్ తీసుకుంటే దాంట్లో ఒక నిమిషంన్నర వాళ్ళని నవ్వించే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆడియన్స్ చక్కగా రిసీవ్ చేసుకుంటారు. మన పెద్దవాళ్ళ స్పీచ్లు బాగా చెప్తారనుకున్న వాళ్ళది ఎవరిది మనం విన్నా కూడా, చాగంటి వారిది విన్నా, గరికపాటి వారిది విన్నా, ఎండమూరి గారి విన్నా, పట్టాభి గారి విన్నా, ఇంకోసారి గమనించండి మీరు, ఏదో మధ్యలో ఒకసారి వాళ్ళు మనల్ని నవ్వించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనం మళ్ళీ టాపిక్ లోకి వస్తాం. ఒకవేళ మధ్యలో మనం ఎక్కడన్నా పక్కకెళ్ళిపోతే, మన ఆలోచనలు పక్కకెళ్తే, అందరూ నవ్వుతుంటే మనం కూడా ఒకసారి వాళ్ళకేసి చూస్తాం. ఏంటి, ఏం జరిగిందని. మళ్ళీ మనం టాపిక్ లోకి వస్తాం. దానికోసం మనం నవ్వించే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు ఈ మొత్తం చెప్పింది మొత్తాన్ని నేను ఒకే లైన్‌లో చెప్తాను. రాసుకోండి. రాసుకోలేకపోతే రేపు మళ్ళీ గ్రూప్‌లో పెడతాం. శ్రోతలెవరో తెలుసుకొని మంచి సూక్తితో ప్రారంభించి వాస్తవిక అంశాన్ని ఆత్మవిశ్వాసంతో సోదాహరణంగా హాస్యం జోడిస్తూ చెప్పడమే మంచి ఉపన్యాసం. అన్ని పాయింట్లు వచ్చేసాయి. మరొకసారి చెప్తాను, రాసుకోండి. శ్రోతలెవరో తెలుసుకొని మంచి సూక్తితో ప్రారంభించి వాస్తవిక అంశాన్ని సోదాహరణంగా ఆత్మవిశ్వాసంతో హాస్యం జోడిస్తూ చెప్పడమే మంచి ఉపన్యాసం. ఇప్పటివరకు నేను చెప్పిన పైన పాయింట్లన్నీ కూడా మనకి ఒక లైన్లో వచ్చేసింది. నెక్స్ట్ మరి స్పీచ్ ప్రిపరేషన్ లో ఏదైనా ఇంపార్టెంట్ స్టెప్స్ అని తీసుకోవాలా, డైరెక్ట్ గా మనం బయట తెచ్చిన కంటెంట్ మొత్తం డైరెక్ట్ గా వాళ్ళకి చెప్పేయటమా? తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటి ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ అండి. ఎస్, జాగ్రత్తలు ఏంటంటే మనం 3S ఫార్ములా ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఎస్ స్ట్రక్చర్, సెకండ్ ఎస్ స్ట్రాంగ్ ఓపెనింగ్, స్ట్రాంగ్ క్లోజింగ్, థర్డ్ ఎస్ సింపుల్ లాంగ్వేజ్. అసలు స్ట్రక్చర్ ఏంటి? మన కంటెంట్ ని ఎక్కడెక్కడ నుంచి తెచ్చుకుంటాం, గూగుల్ నుంచి కానీ, యూట్యూబ్ నుంచి కానీ, పుస్తకాల నుంచి కానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, వికీపీడియాలో కానీ ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం. ఆ తెచ్చుకున్న దాన్ని ఒక స్ట్రక్చర్ రూపంలో మనం తెచ్చుకోవాలి. స్ట్రక్చర్ 3 parts గా ఉంటుంది. ఓపెనింగ్, బాడీ, లాస్ట్ క్లోజింగ్. అవకాశం మళ్ళీ చెప్తున్నాను. స్ట్రక్చర్ 3S ఫార్ములా ఉంటుంది. ఎస్ స్ట్రక్చర్ మనం చూసుకోవాలి. ఓపెనింగ్, బాడీ, అట్లాగే క్లోజింగ్. మనం ఏదైతే మన అంశం చెప్దాం అనుకుంటున్నామో దాని మొదట మనం చెప్పుకున్నాం స్టోరీస్, కొటేషన్స్ అని. ఆ చెప్పాలి దాన్ని కొటేషన్ రూపంలో మనం చెప్పాలి దాన్ని ఒక శ్లోకం రూపంలో, కొటేషన్ రూపంలో ఇతను ఈ అంశం చెప్పబోతున్నాడు అని వాళ్ళకి అర్థం అవ్వాలి. తర్వాత ఇందాక మన సైడ్ చెప్పాము స్పీచ్ అని. అది మనకి బాడీ కిందకు వస్తుంది. నెక్స్ట్ స్పీచ్ నేను వివరంగా మీకు చెప్తూ వచ్చాను, అది కంటెంట్ కిందకు వస్తుంది. మనం మధ్య పార్టీని, బాడీని 2 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నాం. బాడీ అని, కంటెంట్ అని. మనం చెప్పాలనుకున్న దాన్ని సైడ్ మొత్తం ఒకసారి చదివితే అది బాడీ అవుతుంది. దాన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే అది కంటెంట్ కిందకు వస్తుంది. తర్వాత క్లోజింగ్. ఇప్పుడు మీకు ఇందాక అన్ని ఒక లైన్లో చెప్పాను. స్పీచ్ మొత్తం ఒక లైన్లో చెప్పాను. అదైతే మన క్లోజింగ్ కిందకు వస్తుంది. ఆ సారాంశాన్ని మొత్తం మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ ఓపెనింగ్, స్ట్రాంగ్ క్లోజింగ్. ఓపెనింగ్ అద్భుతంగా ఉంది, ఆరంభం అదిరింది. మరి క్లోజింగ్ ఎలా ఉండాలి?
ఆరంభం ఎంత అదిరిందో క్లోజింగ్ కూడా అంతే బాగుండాలి. వక్త చెప్పే చివరి వాక్యాలు శ్రోతల చెవుల్లో చాలా కాలం ప్రతిబింబించాలి, వాళ్ళని ఉత్తేజం చెయ్యాలి, వాళ్ళకి ప్రేరణ కలిగించాలి. నేను తప్పకుండా చేస్తాను, నేను తప్పకుండా పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటాను, నేను తప్పకుండా బాడీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకుంటాను, ఈ రోజు నుంచి నేను చక్కగా కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటాను అని వాళ్ళకి ఉత్తేజం కలిగేలాగా ఉండాలి. మనం టేక్ ఆఫ్ ఎంత బాగుందో ల్యాండింగ్ కూడా అంతే బాగుండాలి. మన స్పీచ్ ద్వారా ఆడియన్స్ ని పాటలు పాడిస్తాము, నవ్విస్తాము, ఒక్కోసారి ఏడిపిస్తాము, వాళ్ళని ఎమోషనల్ గా తీసుకెళ్తాము. అదే మూల తక్కువ వాళ్ళని అక్కడి నుంచి వదిలేయకుండా మళ్ళీ అప్పటి వరకు చెప్పిన దాన్ని మొత్తం సారాంశాన్ని ఒకసారి వాళ్ళకి చెప్పి వాళ్ళని నార్మల్ మోడ్కి తీసుకొచ్చి వాళ్ళని ప్రభావితం చేసేలాగా మళ్ళీ ఒక స్క్రిప్ట్ కానీ, మళ్ళీ ఒక కొటేషన్ చెప్పి కానీ, లేకపోతే ఒక క్వశ్చన్ వేసి కానీ, దీని నుంచి మీరు ఏం తెలుసుకున్నారు, మీరు మారాలనుకుంటున్నాను అని చెప్పి మనం చివరిలో ముగించాలి. అప్పుడు ఆడియన్స్ కి మొదటి మొత్తం మర్చిపోయినా చివరి 4 వాక్యాల్లో ఆ సారాంశం మొత్తం వాళ్ళకి అర్థమైపోతుంది. నెక్స్ట్ సింపుల్ లాంగ్వేజ్. నా దగ్గర భాషా పరిజ్ఞానం బాగా ఉంది, నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు, ఇంగ్లీష్ పదాలు బాగా వచ్చు, సంస్కృతం బాగా తెలుసు, సంస్కృత పదాలు బాగా వచ్చు, నాకు భాషా పరిజ్ఞానం బాగుంది, అవన్నీ ఆ పరిజ్ఞానం మొత్తం ఆడియన్స్ ముందర పెట్టాలా? అవసరం లేదు. మన పరిజ్ఞానం మన దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళకి అర్థమయ్యే భాష, సింపుల్ భాష, సరళమైన భాష, వాడుక భాష, ప్రాంతీయ భాష, మనం ఎక్కడ ఏ మాటలు మాట్లాడుతున్నామో అదే భాషలో సింపుల్ ఇంగ్లీష్, సింపుల్ సాంస్క్రిట్, సింపుల్ తెలుగు పద్యాలు, సింపుల్ వర్డ్స్, ఆ ఊరి వర్డ్స్, సెంటుగడ్డ లోకం అంటారు కదా, అట్లా మనం ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి భాషలో మాట్లాడి వాళ్ళని ఆకట్టుకోవాలి. అప్పుడే ఆడియన్స్ కి మనకి కనెక్ట్ అవుతాం. మనం తెలంగాణకి వెళ్ళి ఇక్కడ ఆంధ్ర భాష మాట్లాడినా ఇంకోలాగా మాట్లాడినా వాళ్ళకి మనం కనెక్ట్ అవ్వలేదు. మనం ఏ ఊర్లో మాట్లాడుతుంటే ఆ భాష మాట్లాడాలి, వాళ్ళ పదాలు వాడాలి, వాళ్ళ మాండలికం వాడాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. మరి కొన్ని పదాలు, కొన్ని అంశాలు పెట్టచ్చా, కొన్ని పెట్టకూడదా, మనకి ఇష్టం వచ్చినన్ని స్పీచ్ లో ఉంచొచ్చా? తప్పకుండా అలా ఉండకూడదు. కొన్ని అంశాలు కంపల్సరీ చేర్చాలి, కొన్ని అంశాలు అసలు వాటి జోలికి మనం వెళ్ళకూడదు. అవేంటో మనం ఒకసారి తెలుసుకుందాం. స్టార్ట్ చేయండి. మనం ఏ అంశాలు తప్పకుండా చేర్చాలంటే మనం ఒకసారి థింక్ చేయాలి. థింక్ చేయడం అంటే థింక్ పదాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఫర్ ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్, నిజాలే చెప్పాలి, మనకు తెలిసిన విషయమే చెప్పాలి. బహుశా, అనుకుంటా, అయి ఉండవచ్చు, ఎవరో చెప్పారు, నేను ఎక్కడో విన్నాను. మనకి పేపర్ టీవీలో చెప్తుంటారు, ఎవరో అన్నారు, మేము ఎక్కడో విన్నాము, కొన్ని సోర్స్ ద్వారా మనకు తెలిసిందని. అట్లాంటి మనం ఉపన్యాసాలు మనం వాడకూడదు. ఆ సోర్స్ అంటే అక్కడ చెప్పాలి, నిజాలు మాత్రం చెప్పాలి, మనకు తెలిసిన విషయాలు మాత్రం చెప్పాలి. తెలియకపోతే నాకు ఎంతవరకు తెలుసని చెప్పచ్చు, దాంట్లో తప్పులేదు. ఆ సంవత్సరం నాకు గుర్తులేదని చెప్పచ్చు. అంతేగాని మనకు తెలియకున్న విషయాలు మాత్రం చెప్పకూడదు, నిజాలు మాత్రం చెప్పాలి. హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్, మనం చెప్పే సమాచారం వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఉండాలి. మనం ఎక్కడి నుంచో ఆ డేటా అక్కడ ఉన్న ఆడియన్స్ కి, ఆ ఏజ్ గ్రూప్ కి, ఆ స్టూడెంట్స్ కి, వచ్చిన వాళ్ళకి మనం చెప్పే ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయ్యేలాగా ఉండాలి. హెల్ప్ కానిది, వాళ్ళకి సంబంధం లేనిది ఎంత చెప్పినా, మనం ఎంత సమయం కేటాయించినా దానివల్ల ఉపయోగం ఉండదు. వాళ్ళకి హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ మనం గెదర్ చేసి చెప్పాలి. నెక్స్ట్, ఇన్స్పైరింగ్ గా ఉండాలి. చాలా మంది అనుకుంటా ఉంటారు, మనం ఇచ్చే ఇది వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ గా ఉండాలని. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరాలనుకుంటారు,
ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ చాలా మార్గాలు ఉన్నాయి. మనకి గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఇన్ఫర్మేషన్ సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. ప్రభావితం అయ్యాము అని మనం ఎక్కడెక్కడి నుంచో సమాచారం సేకరించుకుంటూ వస్తామో అది ఆ రోజుకి ఆ సందర్భానికి వాళ్ళకి అవసరమా కాదా అంతమట్టుకే చెప్పాలి. నా దగ్గర ఒక 4 గంటల సమాచారం ఉందండి, 4 గంటలు నేను మాట్లాడతాను, మీరు 4 గంటలు ఇక్కడ కంపల్సరీ కూర్చోవాల్సిందే అంటాం కాదు. మనకు ఒక పావు గంట ఇచ్చారు, ఆ పావు గంటలో ఆ రోజు వాళ్ళకి ఏ సమాచారం అవసరం అంత మటుకు మాత్రమే చెప్పాలి. వాళ్ళకి ఏం అవసరం దాన్ని మనం గుర్తిరిగి మన కూడా దాంట్లో ఆ రోజుకి వాళ్ళకి ఏం అవసరం అంతవరకే మనం చెప్పాలి. నెక్స్ట్ కైండ్ ఇన్ఫర్మేషన్. మనం స్పీచ్ చేసేసరికి ఆడియన్స్ కి మనకి మధ్యలో ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడాలి, కైండ్ దయ ఏర్పడాలి, వాళ్ళు మన మధ్యలో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి, ఒక దయ ప్రేమ వచ్చేలాగా ఉండాలి. నెక్స్ట్ మరి ఇప్పటి వరకు ఏమేమి ఉండాలో తెలుసుకున్నాం. మరి ఏ అంశాలు ఉండకూడదు, ఒక పబ్లిక్ స్పీకర్ గా ఏ అంశాల జోలికి మనం వెళ్ళకూడదు అది కూడా తెలుసుకుందాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ గా ఎన్ఎస్ఆర్ఎన్సిసి అనే పదం మనం గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. నెగిటివ్ అంశాలు వ్యక్తుల మధ్య కానీ, వ్యక్తుల గురించి కానీ, సంస్థల గురించి కానీ, ప్రభుత్వం గురించి కానీ, పార్టీల గురించి కానీ ఏ విషయం మాట్లాడుతున్నా దానికి సంబంధించిన నెగిటివ్ అంశాలు మనం పబ్లిక్ లో మాట్లాడకూడదు, పబ్లిక్ స్పీకింగ్ లో అస్సలు చేర్చకూడదు. దాంట్లో ఉన్న పాజిటివ్ అంశాలు మాత్రమే చేర్చాలి. ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం మాత్రమే చెప్పాలి. నెగిటివ్స్ అందరికీ ఉంటాయి, నెగిటివ్ విషయాలు పబ్లిక్ స్పీకింగ్ లో చెప్పకూడదు. మనం ఈ ప్రభుత్వం గురించి చెప్తున్నాం, ప్రభుత్వ పథకాలు మాత్రమే చెప్పాలి. ఈ ప్రభుత్వం నాకేం చేసింది, ఈ ప్రభుత్వం వల్ల నేను చాలా నష్టపోయాను, ఇట్లాంటి విషయాలు పబ్లిక్ స్పీకింగ్ లో వాడకూడదు. ఒక ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నాము, దాని యొక్క మంచి మాత్రమే చెప్తూ వెళ్ళాలి, చెడుని అంతగా ఫోకస్ చేయకూడదు. ఎక్కడైనా కంపల్సరీ ఫోకస్ చేయాల్సిన విషయం వస్తే పైపైన చెప్పినట్టుగా చెప్పేసి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ సెక్సువల్. మనం మొదట చెప్పుకున్నాం హాస్యం జోడించాలని. హాస్యం జోడిస్తామన్నారు కదని డబుల్ మీనింగ్ డైలాగులు, జుగుప్సు కలిగించే అంశాలు, ఎవరైనా ఆడవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ కించపరిచే అంశాలు, వాళ్ళ డ్రెస్ కోడ్ మీద ఇట్లాంటి విషయాలు మనం వాటి జోలికి అసలు వెళ్ళకూడదు. ఆ టాపిక్లే వాటి జోలికి మనం అసలు వెళ్ళకూడదు, అవి అసలు మర్చిపోకూడదు. ఎవరైనా వేరే వక్తాలను చెప్తున్నా కూడా పక్కన వల్ల మనం ఖండించాలి, కానీ దాన్ని ఎక్కువగా విషయం పెరిగేలాగా చేయకూడదు. నెక్స్ట్ రిలీజియస్. మత సంబంధమైన విషయాలు, మత విద్వేషాలు కలిగించే విషయాలు, మత ప్రచారం కలిగించే విషయాలు మనం అస్సలు చెప్పకూడదు. మతం నుంచి శ్లోకాలు తీసుకుంటాం, సూక్తులు తీసుకుంటాం, వాక్యాలు తీసుకుంటాం, ఖురాన్ నుంచి పదాలు తీసుకుంటాం, అలాగే షహరీలు తీసుకుంటాం, పాటలు పాడతాం. అది మనం చెప్పిన అంశానికి ఎంతవరకు ఉపయోగమో అంతవరకే తీసుకోవాలి. అంతేగాని మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలంటే మీరు 108 కొబ్బరికాయలు కొట్టాలి, లేకపోతే ఒక మతం మారితే మీకు కాన్ఫిడెన్స్ రావాల్సింది, ఒక మతంలోకి వెళ్తే మీరు మంచి పబ్లిక్ స్పీకర్ అయిపోతారు. ఇట్లాంటి విషయాలు మత విద్వేషాలు కలిగించే చెప్పకూడదు, మతాన్ని ప్రోత్సహించి చెప్పకూడదు, మత ప్రచారము మనం చేయకూడదు. మతం జోలికి అక్కడ వెళ్లకుండా ఉంటే మంచిది. ఆ సూక్తి చెప్పేసి దాని అర్థం చెప్పేసి సరిపోతుంది.
మూవీస్, సినిమాకు సంబంధించిన విషయాలు, సినిమా నాయకుల గురించి, సినిమాలోని సన్నివేశాలు, ఆ అంశాల జోలికి కూడా మనం వెళ్ళకుండా ఉండాలి. మనం ఎగ్జాంపుల్ గా ఒక హీరో గురించి చెప్తాము, వేరే వాళ్ళు దాంట్లో నెగిటివ్ పాయింట్స్ చెప్తారు. మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పాలంటే బాగా తక్కువ స్థాయి నుంచి కాన్ఫిడెన్స్ తో పైకి వచ్చిన వాళ్ళ గురించి చెప్పాలంటే మనం చిరంజీవి ఎగ్జాంపుల్ చెప్తే పక్కన వేరే వాళ్ళు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. మరి చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి ఏంటంటారు. అసలు మనం చిరంజీవి గారి ఎగ్జాంపుల్ చెప్పకుండా ఉంటే ఏ సమస్య ఉండదు. సినిమా వాళ్ళ గురించి, సినిమా అంశాల గురించి పబ్లిక్ గా మాట్లాడుతుండటం, పబ్లిక్ స్పీకర్ గా ఆ అంశాల జోలికి కలపడం చాలా మంచిది. నెక్స్ట్ ఈ ఫర్ పొలిటికల్ విషయాలు, రాజకీయ నాయకుల గురించి, రాజకీయ పార్టీల గురించి, ఇప్పుడు నడుస్తున్న పార్టీల గురించి, ఇప్పుడు నడుస్తున్న సందర్భం గురించి, ఇప్పుడు ఉన్న పదవిలో ఉన్న ప్రతిపక్షం ఉన్న నాయకుల గురించి మనం అస్సలు మాట్లాడుకుంటూ ఉంటే మంచిది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గత నాయకుల గురించి, టీవీ నరసింహారావు గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి, ఎన్టీ రామారావు గారి గురించి, వాళ్ళ గురించి మనం ఎగ్జాంపుల్ చెప్పచ్చు. కానీ ఇప్పుడు నడుస్తున్న వాళ్ళ గురించి చెప్తే అది కాంట్రవర్సీ అయ్యే విషయాలు, వేరే పార్టీ వాళ్ళు వచ్చే విషయాలు, మనం అనవసరంగా మంచి చెడుపై విషయం అవుతుంది. అందుకని పొలిటికల్ పార్టీ విషయాల జోలికి మనం పబ్లిక్ స్పీకర్ గా మనం వాళ్ళకి సందేశం ఇవ్వాలని వెళ్ళి పొలిటికల్ పార్టీ జోలికి వెళ్ళి మనం ఇబ్బంది పడతాము, ఆడియన్స్ ఇబ్బంది పెడతాము. నెక్స్ట్ కాంట్రవర్సీ ఇష్యూస్ జరిగిపోయినా కానీ, జరుగుతున్నా కానీ, లేదా మనం చెప్తే కాంట్రవర్సీ అవ్వచ్చు అనుకున్న అంశాల గురించి కానీ అసలు మనం అనకూడదు. కాంట్రవర్సీ విషయాల జోలికి మనం అసలు వెళ్ళకూడదు. హైదరాబాద్ గురించి చెప్పమన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్ కనిపిస్తుంది, గోల్కొండ కోట అరే రాము అక్కడికి పోతున్నావా? పోతు సిగరెట్ మళ్ళా దాని ఇంటికాడ చేపల కూర మిగిలింది. హైదరాబాద్ అంటే పడకరా, అదొకటి తింటు అప్పుడు తిన్నట్టు కాలే, తీసుకురా. దిల్సుఖ్ నగర్, ఎవరు మాట్లాడట్లేదు. రాయలసీమ గురించి చెప్పాలి. రాయలేలిన సీమ రతనాల సీమ అని చెప్పాలి. కానీ రాయలసీమ అంటే రక్తపాతం, రాళ్ళు రప్పలు, ఇట్లాంటి విషయాలు గుర్తుకొస్తాయి అని మనం చెప్పకూడదు. మనం చెప్పడం వల్ల కాంట్రవర్సీ అవుతుంది. రాయలసీమ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మన దగ్గరకు వస్తారు, ఎందుకు అలా చెప్పేవారు, లేని పని ఇచ్చే అవుతుంది. అందుకని ఈ ఎన్ఎస్ఆర్ ఇంప్రెసి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాటి జోలికి మనం అసలు వెళ్ళకూడదు. మరి ప్రజెంటేషన్స్, అన్ని ప్రజెంటేషన్లు ఒకే రకంగా ఉంటాయా? ప్రజెంటేషన్ లో రకాలు ఉంటాయా? తప్పకుండా ప్రజెంటేషన్ లో చాలా రకాలు ఉంటాయి. మనం పబ్లిక్ స్పీకర్ గా ఎక్కువగా చెప్పుకునేది ఒక 5 రకాల స్పీచ్లు ఉంటాయి. ఆ 5 రకాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. ఆ స్పీచ్లు ఏంటో తెలిస్తే మనం దాని ప్రకారం కంటెంట్ రాసుకోవచ్చు. 5 రకాలు. స్టోరీ టెల్లింగ్, మనం చెప్పాల్సిన అంశాన్ని ఒక కథ రూపంలో, మనం చెప్పాల్సిన అంశాన్ని ఒక పాటను ప్రవేశపెట్టి అతని ద్వారా కథ రూపంలో చెప్తూ వెళ్తాం. మళ్ళీ అన్నారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అసలు ఎన్ని రకాల ఫీచర్లు ఉంటాయి మనం తెలుసుకుంటే దాని ప్రకారం మనం కంటెంట్ రాసుకోవచ్చు. మొదటిది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలంటే సింహ అనే పదం గుర్తుపెట్టుకోవాలి. SIMHA. S ఫర్ స్టోరీ టెల్లింగ్, I ఫర్ ఇన్స్ట్రక్టివ్, M ఫర్ మోటివేషనల్, H ఫర్ హ్యూమరస్, A ఫర్ అనాలిసిస్. వీటన్నిటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. S ఫర్ స్టోరీ టెల్లింగ్, మనం చెప్పాల్సిన అంశాన్ని ఒక కథ రూపంలో ఒక పాటను ప్రవేశపెడతాము.
అతని ద్వారా కథను ట్రావెల్ చేస్తాము. లాస్ట్ లో మీకేమర్థమైంది, ఈ కథ ద్వారా మీకేమర్థమైంది అనే ఆడియన్స్ అడిగి వాళ్ళు 4 మాటలు చెప్తారు. వాళ్ళకి ఏమర్థమైందో, ఎస్ నేను అదే చెప్పడానికి వచ్చాను, మీరు ఏదైతే అనుకున్నారో ఈ కథ యొక్క సారాంశం, మీరు ఏదైతే అనుకున్నారో అదే చెప్పడానికి వచ్చాను, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పొందడానికి వచ్చాను, మిమ్మల్ని ఉత్తేజం చేయడానికి వచ్చాను అని మనం చక్కగా ముగించవచ్చు. కథలోనే మనం చెప్పాలి మొత్తం చెప్పేస్తాం, మన పని తేలికైపోతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పోతాం. దీంట్లో స్టోరీస్, కొటేషన్స్ ఇవేమండవు. ఓపెనింగ్, క్లోజింగ్ అన్ని కూడా ఇన్స్ట్రక్షన్ రూపంలోనే ఉంటాయి. నెక్స్ట్ మీరు ఏం చేయాలి చెప్తూ వెళ్తాం. ఎక్కువగా పోలీసులు వాడుతుంటారు. మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఎగ్జామ్ ముందల ఇన్విజిలేటర్ చెప్తుంటారు. మనం ఓట్ వేయడానికి వెళ్తే పోలింగ్ ఆఫీసర్ మనతో చెప్తుంటాడు, నెక్స్ట్ మీరేం చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పోతారు. మన అపార్ట్మెంట్కి వచ్చి పోలీసులు జాగ్రత్తలు చెప్తారు. మీరు సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి, మీరు సెక్యూరిటీ గార్డును పెట్టుకోవాలి, మీరు నైట్ టైం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఇంకా ముందు వాళ్ళకి ఇంకేం పట్టించుకోకుండా వాళ్ళు చెప్పాలనుకున్నది ఇన్స్ట్రక్షన్ ఇస్తూ పోతారు. ఈ మధ్య మనం లాక్డౌన్ టైంలో చూసాం, పోలీసులు మైకులు పట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వచ్చారు. నెక్స్ట్ మోటివేషనల్, వాళ్ళని ప్రేరణ కలిగించడం, వాళ్ళకి ఉత్తేజం కలిగించడం. మనం ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళామో, ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ వండర్స్ అని వాళ్ళకి ఉత్తేజం కలిగించడం. మంచి కొటేషన్ చెప్పి, మంచి కథలు చెప్పి వాళ్ళకి ప్రేరణ కలిగించడం. మన టార్గెట్, మన ఎయిమ్ అక్కడికి వెళ్ళిన ఆడియన్స్ ని, అక్కడికి వెళ్ళిన స్కూల్కి వెళ్తే స్కూల్కి, కాలేజీకి వెళ్తే కాలేజీకి, లేదా ఒక గ్యాదరింగ్ వెళ్తే ఆ గ్యాదరింగ్ నుంచి వాళ్ళు ఏదైనా అంశం మీద భయపడుతుంటే వాళ్ళ భయాలు తొలగించి వాళ్ళకి ధైర్యం రప్పించి వాళ్ళని మోటివేషన్ చేయడం, మోటివేషన్ విధంగా తీర్చివచ్చు. నెక్స్ట్ హ్యూమరస్. మనం మొదట్లో చెప్పుకున్నాం లైటర్ హ్యూమర్ అని, సున్నితమైన హ్యూమర్ అని. ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా లౌడర్ హ్యూమర్ వాడచ్చు. కంటెంట్ మొత్తం నవ్విస్తూ చెప్తాం. ఈ మధ్య మనం చూసుకుంటే యోగా గురువులు, టీచర్లు, లెక్చరర్లు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. మనల్ని ఆద్యంతం చివరి వరకు నవ్విస్తుంటారు. లాస్ట్ మనం అలా నవ్వుల్లో ఉండంగానే నేను చెప్పాలనుకున్నది ఇది, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మనం జంక్ ఫుడ్ గురించి తినకూడదని చెప్పాలంటే యోగా గురువులు లేకపోతే డాక్టర్ మన దగ్గరకు వచ్చి మనం తింటే ఏమవుతుంది, మనం ఇందాక మంచి స్వీట్స్ ఎలా ఉండాలంటే కొన్ని పదాలు వాడకూడదని చెప్తాం, అది వాడితే ఏమవుతుంది నవ్విస్తూ చెప్తారు. రాజస్థాన్ వాళ్ళు వచ్చారు కొట్టడానికి వచ్చారు, హైదరాబాద్ వాళ్ళు వచ్చారు కొట్టడానికి వచ్చారు, ఇలాగా రివర్స్ అనమాట. ఆ పని చేస్తే ఆ పని ఎలా చేయాలంటే ఆ పని చేయకుండా ఉంటే ఏమవుతుంది అనేది రివర్స్ లో చెప్పి నవ్విస్తూ చెప్పే ప్రయత్నం చేయటం. ఇది కూడా చక్కగా అందరికి బాగా ఉపయోగపడుతుంది. ఎట్లాంటి వాళ్ళకైనా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా త్వరగా కనెక్ట్ అవుతారు. హ్యూమరస్ ఒకటి, మోటివేషన్ స్పీచ్ ఒకటి, స్టోరీ టెల్లింగ్ ఒకటి, ఎవరైనా త్వరగా కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఎనాలిసిస్. ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశానికి సంబంధించి 360 degrees ఎనాలిసిస్ చేయటం. అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఆర్గన్ ఏంటి, దాని పుట్టుక ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి. ఎక్కువగా మనం చూస్తే డాక్టర్లు ఎనాలిసిస్ వాడుతూ ఉంటారు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, నాకేదో నొప్పనో లేకపోతే నాకేదో జబ్బని వెళ్ళాము, మనం ఏం చేస్తే ఆ జబ్బు వచ్చింది, మనం ఏం తింటే అది వచ్చింది, రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, దాని గురించి పూర్తిగా ఎనాలిసిస్ చేస్తారు. పోలీసులు వాడేది ఇన్స్ట్రక్టివ్,
డాక్టర్లు వాడేది ఎనాలిసిస్. మనం లాక్డౌన్ టైంలో చూసుకుంటే పోలీసులు మీరు మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి, గ్లౌజ్ కంపల్సరీ వాడాలని వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ వచ్చారు. అదే డాక్టర్లు టీవీలోకి చర్చల్లోకి వచ్చి దాన్ని ఎనాలిసిస్ చేశారు. మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి, గ్లౌజ్ ఎందుకు పెట్టుకోవాలి, ఆ వైరస్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ కరోనా ఎక్కడ స్టార్ట్ అయింది, రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి, పొరపాటు వస్తే మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ అంశం గురించి 360 degrees ఎనాలిసిస్ చేయటం. ఇప్పటి వరకు మనం స్పీచ్ ఎలా ఉంటుంది, స్పీచ్ ప్రిపరేషన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అట్లాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీచ్ తెలుసుకున్నాము. ఇప్పుడు మనం అసలు పాయింట్కి, అసలు కంటెంట్ ప్రిపరేషన్కి వచ్చాను. ఇవన్నీ తెలిసినాక మనకి కంటెంట్ ప్రిపరేషన్ చాలా తేలికైపోతుంది. చాలా సింపుల్ గా చెప్పేస్తాను. మొదటి రోజు మన సాల్జా గారు కూడా చెప్పారు, మొదటి రోజు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి కంటెంట్ సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవాలంటే 5W1H ఒక 6 అంశాలకి మన సమాధానం రాసేస్తే ప్రపంచంలో ఎట్లాంటి టాపిక్ అయినా మన కంటెంట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏంట 6 అంశాలు? వాట్, వై, వెన్, వేర్, హూ, హౌ. వాట్ ఆ అంశం ఏమిటి, వై ఎందుకు, వై ఎందుకు, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, హూ ఎవరు, హౌ ఎలా. మనల్ని స్వాతంత్ర ఉద్యమం గురించి లేకపోతే స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి అని మనల్ని చెప్పమన్నారు. వాట్ స్వాతంత్ర ఉద్యమం ఏంటి, స్వాతంత్ర దినోత్సవం ఏంటి. వై స్వాతంత్ర ఉద్యమం ఎందుకు జరిగింది, స్వాతంత్ర దినోత్సవం ఎందుకు చేసుకోవాలి. వెన్ స్వాతంత్ర ఉద్యమం ఎక్కడ జరిగింది, వెన్ ఎప్పుడు జరిగింది, స్వాతంత్ర దినోత్సవం ఇప్పుడు మనం ఎప్పుడు చేసుకోవాలి. వేరు ఎక్కడ చేసుకోవాలి, ఎక్కడ ఉద్యమం జరిగింది, ఇప్పుడు మన స్వాతంత్ర దినోత్సవం మనం ఎక్కడ చేసుకోవాలి. హూ స్వాతంత్ర ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఇప్పుడు మన స్వాతంత్ర దినోత్సవం ఎవరెవరు చేసుకోవాలి. హౌ స్వాతంత్ర ఉద్యమం ఎలా జరిగింది, ఇప్పుడు మన స్వాతంత్ర దినోత్సవం ఎలా చేసుకోవాలి. సింపుల్ వచ్చేసింది. చాలా సేపు మనం చెప్తుండగానే సమాధానం వచ్చేసినాయి. మన వలన ఇప్పుడు నడుస్తున్న అంశం కరోనా గురించి చెప్పమన్నారు. అంటే ఏమిటి, ఎందుకు, ఎక్కడ, ఎలా, ఎలా వచ్చింది, ఎవరెవరికి వచ్చింది, వస్తే ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి. అయిపోయింది. మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ఒక అసైన్మెంట్ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏమిటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది. సింపుల్ గా మనకి అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయింది. మనకి 6 దొరకచ్చు, 6 లేకపోతే కొన్ని అంశాలు చెప్పచ్చు. రిపీట్ అడిగారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మనకి ఏ అంశానికి, ప్రపంచంలో ఏ అంశానికి మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ఒక 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వాట్, వై, వెన్, వేర్, హూ. మనకి పాత సినిమాలో బాబుమోహన్ గారి డైలాగ్ ఉంటుంది, ఆ సరదాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకు, ఏమిటి, ఎలా రాసేసి వచ్చేసింది. ఆ అంశం ఏమిటి, అంశం ఎందుకు, అంశాన్ని మనం ఎలా చెయ్యాలి. ఇవి మనకి 6 దొరకచ్చు, 3 దొరకచ్చు, 4 దొరకచ్చు. అవి రాసేస్తే మనకి కంటెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ అండి. రాజుగారి గారు నెక్స్ట్ అండి.
సార్ ఎవరు ఆడియో ఆన్ చేసుకున్నారు సార్, ఇంట్లో పెట్టుకున్నారు సార్. బండి డ్రైవ్ చేసేవారని ఎవరు ఉన్నారు సార్. మనకి వాళ్ళ J7 అని చెప్పి ఎవరు ఉన్నారండి? అవును సార్, వాళ్ళు అసలు చేపల ఏదో ఏదో మనకి కంటెంట్ వచ్చేస్తుంది. ఆ 5 C's కూడా మనం ఇంకా చెప్తున్న వాటిలో అన్ని వచ్చినాయి. మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. కాంటెక్స్ట్, ఫస్ట్ C కాంటెక్స్ట్, సందర్భం. ఆ సందర్భం ఏంటి, ఆ సందర్భం దేని గురించి మనం చెప్తున్నాం, ఆ అంశం ఒక్కటి పెట్టండి. మనం చెప్పాల్సిన సందర్భం ఏంటి, ఫ్రెండ్స్. ఆ కాంటెక్స్ట్ సందర్భం ఏంటి, మనం చెప్పాలనుకున్న అంశానికి సందర్భం ఏంటి. నెక్స్ట్ సి కాజ్, మన ఫస్ట్ పర్పస్ చెప్తున్నాం కదా, కాజ్ ఏంటి, ఎందుకని మనం అంశాన్ని చెప్తున్నాము, దాని కారణం ఏంటి. నెక్స్ట్ కనెక్టివిటీ, మనం రకరకాల అంశాలు తీసుకొస్తున్నాము, ఒకదానికి ఒకదాని కనెక్టివిటీ. ఓపెనింగ్ కి బాడీకి కన్క్లూజన్ కి కనెక్టివిటీ, మనం చెప్పే ఎగ్జాంపుల్ కనెక్టివిటీ, మనం చెప్పే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కనెక్టివిటీ. ఒకదానికి ఒకదాని కనెక్టివిటీ లేకుండా మనం ఎక్కడెక్కడో చెప్పేస్తే అది విరుడిగా ఉంటుంది, కానీ అది కనెక్టివిటీ ఉండదు. నెక్స్ట్ క్రెడిబిలిటీ, విశ్వసనీయత. మనం ఇందాక ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనుకున్నాము, మనం చెప్పే అంశంలో విశ్వసనీయత ఉండాలి. మనకు తెలిసిన విశ్వసనీయత కలిగిన అంశమే మనం చెప్పాలి. మనం తెలియకుండా నాకు తెలిసేమో బహుశా అయి ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు, అట్లాంటి ఈ క్రెడిబిలిటీ మన పబ్లిక్ స్పీకర్ గా మనకు కూడా ఉండాలి. మన బడ్జెట్ వాయిస్ క్లియర్ గా లేదండి. మన స్పీకర్ గా మనం ఏదైతే మనం చెప్పామో దాన్ని మనం ఆచరించాలి. మద్యపానం చేయకూడదు, వీటి స్థిరవాటికి దూరంగా ఉండాలి. మనం మన స్పీకర్ గా మనం మన క్రెడిబిలిటీ తీసుకోవాలి. అట్లాగే మనం విశ్వసనీయంగా సమాధానం మాత్రం చెప్పాలి. నెక్స్ట్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే ఎక్కువగా మనకి ఎవరైనా మన స్పీచ్ మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తా ఉంటే అట్లాంటప్పుడు అక్కడ సందర్భానికి తగ్గట్టుగా కామన్ సెన్స్ వాడి ఆడియన్స్ ని లేకపోతే ఒక జోక్ చేసి కానీ వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ ఆడియన్స్ మళ్ళీ మన మూడ్లో తెచ్చుకోవాలి. ఈ కామన్ సెన్స్ అనేది పబ్లిక్ స్పీకర్ కంపల్సరీ ఉండాలి. అది ఆ స్పీచ్ టైంలో మనం వాడుతూ ఉండాలి. కంటెంట్ సంబంధించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాము. మీరందరూ చక్కగా ఈ రోజు నుంచి కంటెంట్ బాగా ప్రిపేర్ చేసుకుంటారని, కంటెంట్ ప్రిపేర్ చేసుకొని మీరు ఎక్స్పెరిమెంట్స్ బాగా చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు మన కౌటిల్య గ్రూప్ నుంచి అంటారు వెంకట గారు ఉంటారు, వాళ్ళు ఒక నిమిషం మాట్లాడుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. సో కృష్ణమూర్తి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్